ఏదో ఒక రోజు కనిపిస్తుందని ఏం తెలిసిందిరా తను లేక ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా, ఇదే లవ్ గురించి అయితే చేశాను అన్నమాట. లవర్స్ కోసం అయితే చేశాను ఈ వీడియో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మనమైతే ఈ వీడియోస్ అయితే డైలీ అయితే అప్లోడ్ చేస్తుంటాం అనమాట. మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మీకు డైరెక్ట్గా అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను. లైట్ మోషన్ అప్లికేషన్లోకి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీకైతే ఫాంట్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే మీరు సింపుల్గా అయితే ఇక్కడ ఏదైనా ఒక ఫాంట్ని ఎక్స్పోర్ట్ చేసి చూపిస్తాను. మీరు సింపుల్ అదే ప్రాసెస్ని అయితే అన్నిటికైతే చేసుకోండి అనమాట. ఏదైనా ఒక ఫోటో ఒక టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకుని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని కనపడుతుంది కదా, ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని పైన ఇక్కడ ఫాంట్ కనపడుతుంది. ఫాంట్ అయితే చూపించినట్లయితే మీకు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ అయితే ఇక్కడైతే ఉంటాయి. లేకపోతే వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు పైన లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ కనపడుతున్నాయి కదా, లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ అని కనపడుతున్నాయి కదా, ఆ ఇంపోర్ట్ ఫాంట్స్ పైన ట్యాప్ చేసుకుంటే మీ కింద డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇస్తాను అనమాట. ఆ ఫాంట్ని అయితే ట్యాప్ చేసుకొని మీరైతే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకుంటే సింపుల్గా అయితే మీకైతే ఇక్కడికైతే వచ్చేసింది అనమాట. మీకు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ అయితే ఇలా అయితే ట్యాప్ చేసుకొని మీరైతే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. ఇలా అయితే ఫాంట్ అయితే చేంజ్ చేసుకున్నాక సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడైతే మీకైతే గ్రూప్ అయితే ఇచ్చాను అనమాట. ఇక్కడ గ్రూప్ని సింపుల్గా అయితే ఫోటోని అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి అనమాట. ఇక్కడ మీకు ఫోటో కనబడుతుంది కదా, ఇక్కడ ఇది కనబడుతుంది కదా ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేసుకొని రెక్టాంగిల్ కింద మీకు ప్రాజెక్ట్ కనబడుతుంది కదా, ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీడియా అని కనబడుతుంది కదా, మీడియాలోకి అయితే వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళి మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో పైన అయితే ట్యాప్ చేసుకొని పైన రైట్ సైడ్లో 3 ప్లస్ సింబల్ కనపడుతుంది, ప్లస్ సింబల్ అయితే యాడ్ చేయండి. సింపుల్గా అయితే మీకైతే ఫోటో అయితే యాడ్ అయితే అయిపోయించండి. మీరు ఏం చేస్తారంటే ఫోటో అయితే మీకు కొంచెం కింద అడ్జస్ట్మెంట్ ఇది చేసుకొని కిందకైతే పెట్టుకోండి. హెడ్ కనపడేది అయితే మీరు అయితే అడ్జస్ట్మెంట్ ఇది చేసుకొని అయితే పెట్టుకోండి అనమాట. పెట్టుకున్నాక ఇంకో మళ్ళీ రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేసుకుంటే మళ్ళీ కొంచెం టెక్స్ట్ అనేది వస్తుంది. టెక్స్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కింద ఇంకోటి అయితే ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్ పైన మళ్ళీ ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో అయితే మీరైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసుకొని మళ్ళీ ఫోటోని అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకొని కొంచెం కిందకి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మీకు హెడ్ కనపడేటట్లు అయితే పెట్టుకోండి. కరెక్ట్గా సెట్ అయితే అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ టెక్స్ట్ అనేది వస్తుంది. మళ్ళీ డైరెక్ట్గా మీకు అన్ని ప్రాజెక్ట్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడైతే సేమ్ అన్ని ఫొటోస్ని అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. నేను చూపిస్తాను చూడండి, ఒక 2, 3 చూపిస్తాను. మీరు అదలానే సేమ్ ప్రాసెస్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో మీ గ్యాలరీ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని పైన రైట్ సైడ్లో ప్లస్ సింబల్ ట్యాప్ చేసుకుంటే సింపుల్గా అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇలా అన్ని ఫొటోస్ని అయితే మీకు కింద కనబడుతున్న దాన్ని అయితే ట్యాప్ చేసుకొని ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకున్న తర్వాత మీరైతే ఇలా అయితే ఫొటోస్ని అయితే యాడ్ చేసుకొని సింపుల్గా సెట్ అయితే అయిపోతుంది. చూసారు చూడండి, ఇక్కడ ఇలా అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలా అన్ని ఫొటోస్ని అయితే మీరైతే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే వీడియోస్ అయితే డైలీ అయితే అప్లోడ్ చేస్తుంటాను అనమాట. మీరైతే ఈ రీప్లేస్మెంట్ పెట్టేది తప్పకుండా అయితే చూడండి. మిస్ అయితే ఫొటోస్ అయితే సరిగ్గా అయితే రాదన్నమాట వీడియో. మీకు చూసుకున్నట్లయితే నేను చెప్పిన ప్రాసెస్ అయితే మీరు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం అన్ని ఫొటోస్ని అయితే రీప్లేస్మెంట్ పెట్టుకున్నాక నేనైతే కొన్నిటికి అయితే పెట్టాను అనమాట. మీరు మొత్తం అన్నిటికీ అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకొని వీడియో లెంత్ అయితే అయిపోతుంది. ఇదైతే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకొని సింపుల్గా మీరు ఏం చేస్తారంటే పైన మీకు రైట్ సైడ్లో కార్నర్లో మీకు ఎక్స్పోర్ట్ సింబల్ కనపడుతుంది. ఎక్స్పోర్ట్ సింబల్ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే చేసుకుంటే వీడియో అనేది అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సింపుల్గా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా నేను ఇలాంటి వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తుంటాను అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.